బడ్జెట్ 1000 రూపీస్ అయినా మీరు ఒక మంచి టీడబ్ల్యూఎస్ కోసం చూస్తున్నారా? బట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అందులో ఏది తీసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదా? ఇవాళ ఈ వీడియోలో నేను అండర్ 1000లో టాప్ 5 టీడబ్ల్యూఎస్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది. వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ట్రెక్ ఇన్ తెలుగు. నేను మీ శశి కుమార్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5 వచ్చేసి నాయిస్ బ్రాండింగ్ కి సంబంధించి నాయిస్ బడ్స్ N1 అనే నేమ్ తోనైతే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 5.3 బ్లూటూత్ సపోర్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి 40 hours వరకు బ్యాటరీ బ్యాకప్ తోనైతే వస్తుంది. దీంట్లో మనకి క్వాడ్ మైక్ విత్ ENC అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటి నాయిస్ ఏవైతే ఉంటాయో చాలా వరకు తగ్గించేసి అవతల వాళ్ళకి మన వాయిస్ అయితే క్లియర్ గా అయితే వినిపించేలాగా చేస్తుంది. అండ్ అదే కాకుండా దీని డిజైన్ నెక్స్ట్ లెవెల్, కొంచెం స్టైలిష్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 40 milliseconds లో లేటెన్సీ అయితే ఉందన్నమాట. గేమింగ్ పరంగా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది, ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ దీంట్లో వీళ్ళు 11mm డ్రైవ్స్ అయితే యూజ్ చేస్తారు. మీకు బీట్ అనేది చాలా క్లియర్ గా వినపడుతుంది. అంటే మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళకైతే బీట్ ని ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 4 లో వచ్చేసి బోట్ బ్రాండింగ్ కి సంబంధించింది బోట్ ఎయిర్డాప్స్ 311 అనే నేమ్ తోనైతే వస్తుంది. ఇది కూడా మనకి 5.3 బ్లూటూత్ సపోర్ట్ తోనైతే వస్తుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 50 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఒక్కసారి 10 minutes ఛార్జ్ చేస్తే చాలు, 150 minutes వరకు మీరు నాన్ స్టాప్ గా దీని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ మైక్ విత్ ENX టెక్నాలజీని అయితే యూజ్ చేశారన్నమాట. చాలా వరకు ఇందులో కూడా ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది తగ్గుతుంది, మనకు అవతల వాళ్ళకి మాట్లాడేది చాలా క్లియర్ గా అయితే వినిపిస్తుంది. ఇది కాకుండా దీని యొక్క డిజైన్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ లిడ్ తోనైతే వస్తుంది అన్నమాట. మీకు లోపల బడ్స్ కూడా ఛార్జింగ్ అయిపోతే ఛార్జ్ అవుతుందా లేదా అనేది కూడా క్లియర్ గా అయితే విజిబిలిటీ ఉంటుంది. డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది కాకుండా గేమింగ్ పరంగా దీంట్లో 50 milliseconds వరకు లో లేటెన్సీ అయితే ఉంటుంది. గేమింగ్ కూడా మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే అవ్వరు, వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట ఆ ప్రైస్ రేంజ్ లో. అండ్ ఇది వచ్చేసి బోట్ సిగ్నేచర్ సౌండ్ తోనైతే వస్తుంది, వాళ్ళ ఓన్ సౌండ్ అన్నమాట అది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 3 లో వచ్చేసి బోల్ట్ బ్రాండింగ్ కి సంబంధించింది బోల్ట్ Z60 అనే నేమ్ తోనైతే వస్తుంది. దీంట్లో కూడా మనకి బ్లూటూత్ 5.3 సపోర్ట్ తోనైతే వస్తుంది అన్నమాట. దీంట్లో వీళ్ళు 13mm డ్రైవ్స్ అయితే యూజ్ చేశారు. దాంతో పాటు జెన్ క్వాడ్ మైక్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు అనమాట. దీంట్లో కూడా ENC అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ సౌండ్ కూడా చాలా క్లారిటీ అండ్ క్లియర్ గా అయితే ఉంటుంది. బేస్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అది కాకుండా దీంట్లో మీరు బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే 60 hours వరకు మీకు ప్లే బ్యాక్ టైం అయితే ఉంటుంది అన్నమాట. దాంతో పాటు దీంట్లో 50 milliseconds వరకు లో లేటెన్సీ అయితే ఉంటుంది. గేమింగ్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది కూడా మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయదు గేమింగ్ పరంగా. అండ్ దీని డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 2 లో వచ్చేసి బోట్ బ్రాండింగ్ కి సంబంధించింది బోట్ ఎయిర్డాప్స్ 212 అనే నేమ్ తోనైతే వస్తుంది. ఇది కూడా మీకు 5.4 బ్లూటూత్ వర్షన్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే 50 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వీళ్ళు వచ్చేసి బోట్ సిగ్నేచర్ సౌండ్ అయితే యూజ్ చేశారు. దీంట్లో కూడా వీళ్ళు వచ్చేసి మనకి డ్యూయల్ మైక్ విత్ ENX టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అండ్ గేమింగ్ పరంగా ఇది వచ్చేసి 45 milliseconds లో లేటెన్సీ అయితే యూజ్ చేశారు అనమాట. గేమింగ్ పరంగా కొంచెం కంపారిటివ్లీ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది కూడా గేమింగ్ కి వర్త్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకి ట్రాన్స్పరెంట్ లిడ్ తోనైతే వస్తుంది అన్నమాట. డిజైన్ కూడా ట్రాన్స్పరెంట్ లిడ్ అయితే యూజ్ చేశారు. బోట్ రెండు కూడా ట్రాన్స్పరెంట్ లిడ్ తోనైతే వస్తుంది ఇప్పుడు నేను చెప్పినవి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంది, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయవచ్చు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా Type-C తోనైతే వస్తాయి అన్నమాట. ఛార్జింగ్ కేసెస్ కూడా మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేయండి. లింక్స్ అనేవి అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. ఫైనల్ గా కింగ్ ఆఫ్ ద TWS టాప్ 1 వచ్చేసి మివి బ్రాండింగ్ కి సంబంధించింది మివి డియోపాచ్ మ్యారథాన్ అనే నేమ్ తో అయితే వస్తుంది అన్నమాట. దీంట్లో మనకి 5.3 బ్లూటూత్ వర్జన్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 70 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. 13mm డ్రైవ్స్ అయితే యూజ్ చేశారు. దాంతో పాటు AI అయితే ఇంప్లిమెంట్ చేశారన్నమాట. AI విత్ ENC అయితే ఇంప్లిమెంట్ చేశారన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ AI ని బేస్ చేసుకుని ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అవతల వాళ్ళకి చాలా క్లియర్ గా అయితే వినపడుతుంది అనమాట. గేమింగ్ పరంగా కూడా ఇది చాలా బెస్ట్. ఆ ప్రైస్ రేంజ్ లో ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. 13mm డ్రైవ్స్ యూజ్ చేయడం వల్ల బేస్ కూడా అద్దరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి బేస్ పరంగా కానీ, గేమింగ్ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పరంగా కానీ చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు.
సో ఒకవేళ మీరు నాకు TWS అనేది స్టైలిష్ డిజైన్ ఉండాలి, బేస్ ఉండాలి అని అనుకుంటే నాయిస్ అయితే కన్సిడర్ చేయండి. గేమింగ్ పరంగా మంచిగా ఉండాలి, సౌండ్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే బోట్ అండ్ బోల్ట్ రెండు అయితే ఉన్నాయి, వాటిని అయితే కన్సిడర్ చేయండి. లేదు నాకు ఓవరాల్ గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కావాలి అనుకుంటే మివి బ్రాండింగ్ కి సంబంధించింది మివి డియోపాట్స్ మ్యారథాన్ అనేది నేమ్తో అయితే వస్తుంది, దాన్ని కూడా ఒకసారి అయితే కన్సిడర్ చేయండి. ఈ వీటికి సంబంధించిన లింక్స్ అనేవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అండర్ 1000 బడ్జెట్ లో ఒక మంచి TWS కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సైనింగ్ ఆఫ్. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presents on me, I can't ever take it off. That's why I came